సో టమాటో ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసుకొని పోహా రెడీగా పెట్టుకోవాలి నానబెట్టుకొని. అండ్ తర్వాత కరివేపాకు కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఏం చేస్తాం, పోహా. సో ఇది ఈజీ రెసిపీ అండి. ఎవరికైనా షేర్ చేయండి, మీ డాటర్స్ కానీ సన్స్ కానీ బ్యాచులర్స్ అయితే వాళ్ళు ఈజీగా చేసుకొని తినేస్తారు. సో కాజు అండ్ పల్లీలు పక్కకు పెట్టుకున్నాక ఆయిల్, ఒక బాండీలో ఆయిల్ వేసుకొని మినప్పప్పు అవి పప్పులు వేసుకొని, పోపు పప్పులు జీలకర్ర వేసుకొని తర్వాత కాజు అండ్ పల్లీలు వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. అవి గోలాక కరివేపాకు ఇంకా మనం అది కడిగి పెట్టుకున్నాము కదండి కొత్తిమీర, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి పోహా, అది వేసుకోవాలి. అంతే అండి, ఏముండదు, ఈజీగానే అయిపోతుంది. 2 minutes రెసిపీ. మ్యాగీ కంటే ఇదే హెల్దీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.